ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదైతే అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉన్న నియోజకవర్గంలో 41 మందికి 86 లక్షల రూపాయలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7.5 కాలంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు కేవలం రేపల్లి నియోజకవర్గంలో ఇచ్చారు. ఏ పేదవాడు కూడా అతని యొక్క ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడకూడదు, మెరుగైన వైద్యం పొందాలన్న లక్ష్యంతో వారికి ఎల్ఓసీలు కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇది పెద్ద ఎత్తున ఒక యుద్ధ ప్రాతిపదిక చేయడం చాలా ఆనందదాయకం. గతంలో కూడా 14-19లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మంది ఆపుకున్నాం. 19-24లో ఎప్పుడు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ పేదవాడికి కూడా ఉపయోగపడే విధంగా లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటే తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద కోటి సంతకాలు అది ఇది అని. దేనికి ఆ కోటి సంతకాలు అడుగుతా ఉన్నారు అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు